ఇద్దరు నమ్మక ద్రోహులు. ఆయనేమో ఆయన రేవంత్ రెడ్డి మార్పు పేర్చుని మనం నమ్మి నానబోతే పుచ్చిబుర్రలైనట్టు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం 2,20,000 కోట్ల అప్పు తీసుకొచ్చి ఒక్క పథకం కూడా పెట్టలేదు. మొత్తం కూడా రాహుల్ గాంధీకి కప్పం కడతాడు ఆయన ముఖ్యమంత్రి కాపాడుకోవడం కోసం. కళ్యాణ్ లక్ష్మితో తులం బంగారం తుప్పైపోయింది. తర్వాత కౌలు రైతులకు రైతు బంధన రైతు భరోసా అన్నాడు, తుప్పైపోయింది. రైతు రుణమాఫీ 50,000 ఇస్తా అన్నాడు, 12,000 ఇచ్చాడు. 12,000 కోట్లు ఇస్తే 35 మంది కూడా సరిపోలేదు. 35% రైతులకు వచ్చింది. చాలా మంది రైతులకు రుణమాఫీ కాలే. రైతు చనిపోతే 5 లక్షలు ఇస్తలేరు, ఎక్కడ కూడా అయిపోయింది. ఇంటికి ఏమన్నాడంటే కేసీఆర్ గారు ఒక ముసలానికి ఇచ్చేది, నేను ముసలానికి ఇస్తా, ముసలామకి ఇస్తా, ఇద్దరికి సరే 4,000 ఇస్తా, కోడలకు 2,500 ఇస్తా అంటే నెలకి 10,500 పెన్షన్ గా ముసలి ఇద్దరికి ఆయన కూడా పడిపోతాయి అని చెప్పి నమ్మబలికాడు. కానీ మనం ఆశపడ్డాము. 2,000 పెన్షన్ 4,000 అంటే ముసలి వాళ్ళు ఆశపడ్డారు. వికలాంగులు 6,000 అంటే వాళ్ళు ఆశపడ్డారు. స్కూటీ కూడా ఇస్తారన్న ఆడపిల్లలకు అది కథ. ఏ ఒక్కడు కూడా ఇస్తారన్నది ఒక్కడు కూడా ఇవ్వలే. తులం బంగారం మొదటి చెప్పినది కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తారన్నాడు. ఇక్కడ బంగారం లేదు. ఇక మనం ఏమన్నా మన కాంగ్రెస్ వాడు చేయమని అడగాలి, ఇంటికి కేసీఆర్ అడగాలి కదా. ఏం లేదు, అడిగే హక్కు మనకేమన్నా. కేసీఆర్ చెప్పింది కూడా ఇది అన్ని మనమే చేసినాం కాబట్టి అన్ని గులాబీ కండవ చేసేది బీఆర్ఎస్ నాయకుడు కార్యకర్తలు మీరే చేసేది కాబట్టి మనం లేకపోతే కేసీఆర్ లేడు, మనం లేకపోతే ప్రభుత్వమే లేదు. కాబట్టి మనమందరం చేసిన పనులు మనం చెప్పుకోవడానికి ఏమవుతుంది. మన ఇంట్లో ఎవరు అవ్వబడితే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనం మాట్లాడాలి అని తీసుకుంటే బాలింత అవ్వబడ్డదంటే కదా మనకి కేసీఆర్ కిట్ వచ్చిందని అడగొచ్చు, మనం వెంటనే న్యూట్రిషన్ కిట్ వచ్చిందని అడగొచ్చు. సో ఈ రకంగా అన్ని మనమే పనిచేసినాం కాబట్టి రేపు ఎట్టి పరిస్థితుల్లో సంపత్ చెప్పినట్టు, ఈ ఊరు అల్లుడు ముప్పన్న చెప్పినట్టు, మన శ్రీనన్న ముఖ్యమైన నాయకులందరూ వచ్చే మాట్లాడి మీరందరూ కనుక గట్టిగా ఇక్కడ ఉన్నోళ్ళే రాసిపెట్టు గీడున్న దాంట్లోకి వెళ్ళే సర్పంచ్ అవుతాడు, గిళ్ళకెళ్ళే ఉప సర్పంచ్ అవుతాడు, గిళ్ళకెళ్ళే వార్డు మెంబర్ మీరైతారో మీ భార్యలు అవుతారు, మళ్ళీ ఎంపీటీసీ కూడా గిల్లోళ్ళు అవుతారు. ఇదే మంచి విత్తనాలు కదా ఇవి, ఇవన్నీ మంచి విత్తనాలు. సో కాబట్టి ఎట్టి పరిస్థితులలో నాకు చాలా ఇష్టమైన ఊరు. ఎందుకంటే నేను 4 సార్లు గెలిపించిన మనకు తప్పేం లేదు. పక్కన జనగాంలో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిపించినాం. ఎందుకంటే అప్పటి వరకు పల్లె రాజశేఖరరెడ్డికి జనగాం మీద తెలియదు. మన కార్యకర్తలమే సగం అడుగుపోయినాం, సగం ఇక్కడ పనిచేసినాం. వేరేరు ధర్మసారు చిలుపులకు సంబంధించిన సగం అటు సగం ఇటు పనిచేసినాం. అంటే దేవుని దేవాల మీ ఆశీర్వాదంతో 4 సార్లు నేను గెలవడం జరిగింది. 4 సార్లు మీరు ఇచ్చిన భారీ మెజార్టీ కాకుండా మీ ప్రేమ అభిమానం మంది ఎక్కువ కార్యకర్తల నాయకులు ఉండడంతో అవిభక్త వరంగల్ జిల్లా మొత్తంలో ఈ 2 మాత్రమే గెలిచినాయి. అది మన బలం. అయితే ఇవాళ కేసీఆర్ చెప్పింది ఏంటంటే మనము చేసిన పనులు చెప్పుకోకపోవడం వల్లనే మనం ఓడిపోయినాం. కాబట్టి చేసిన పనులు నేనేమో కేసీఆర్ గారిని పరామర్శించడానికి వారి ఇంటికి పోయినా, ఆరోగ్యం బాగలేదు. రాజయ్య మన దగ్గర జనగాంలో గులాబీ జెండా ఎగిరేయాలి జిల్లా పరిషత్ మీద, ప్రతి గ్రామ సర్పంచ్ మనం గెలవాలి, మనం చేసిన పనులు చెప్పుకోవాలి, నువ్వు పోయి చెప్పు అంటే మరి ఎట్లా చెప్పాలని నేను ఒక ప్రోగ్రాం వేసుకొని, సో బీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమాలు ఇంటింటికి కేసీఆర్ ఫలాలు అని ఒక ప్రోగ్రాం. అంటే ప్రతి ఇంటికి ఏదో రకంగా ప్రతి ఇంటికి మేలు జరిగింది, అది మనం చెప్పాలి. అంటే ఓటు అడగాలంటే ఎక్కడ పోతాం మనం? పక్కగా ముందు పోయేది ఒక ఇంటికే పోతాం. ఆ ఇంటికి పోతే ఇవాళ వనపర్తి మంచి వ్యవసాయం చేస్తుంది. ఇక్కడ ప్రతి ఇంట్లో రైతు ఉంటాడు. సో ఇంటికి పోగానే రైతు అవ్వపడగానే ఆ రైతు చిన్న రైతా పెద్ద రైతా చూడలే, 2 ఎకరాలు ఉన్నాయి, 20 ఎకరాలు ఉన్నాయి, ఎకరాకు 10,000 చొప్పున మరి 11 సార్లు టింగ్ టింగ్ అనే అంటే పైసలు పడ్డాయి అందరికీ కూడా. సో ఎకరాలు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కూడా. అట్లాగే మనకు 3 HP మోటార్ ఉన్నా, 5 HP మోటార్ ఉన్నా, 7 HP మోటార్ ఉన్నా, ఎన్ని మోటార్లు ఉంటే అన్ని మోటార్లకు ఫ్రీ కరెంట్, ఎన్ని మోటార్లు ఉంటే అన్ని ఫ్రీ కరెంట్ తీసుకురావడం జరిగింది. తర్వాత ఆ రైతు మరి ఏదన్నా బాధపడి ఆకస్మికంగా చనిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం. తర్వాత సాగునీరు ఒకవేళ కనుక వానలు పడిపోతే మనకు నవాపేట దగ్గర నుంచి మన వనపర్తి చెరువు నింపుకోవడానికి ఆ రకంగా చెరువులు నిర్మించుకున్నాం. తర్వాత ఇంటికి వచ్చే వరకు ఇంట్లో ఒక ఒంటరి మైలు ఉంటే 2,000 ఇచ్చుకున్నాం. ఆ రైతుకు తండ్రి ఉండేది ఉంటే ఆయనకు రైతు మీద ఆధారపడకుండా ఆయనకు 2,000 సపరేట్గా ఆయనకి ఇచ్చుకున్నాం. ఆ ఇంట్లో వికలాంగుడు ఉంటే 4,000 ఇచ్చుకున్నాం. ఆ ఇంట్లో బిడ్డకు పెళ్ళి అయితే కళ్యాణ లక్ష్మి కింద లక్ష రూపాయలు ఇచ్చాం. అంటే ఇక ఇంట్లో మనం ఇవన్నీ ఒకసారి ఇంట్లో తొంగి చూస్తే వీళ్ళు ఎవరో ఒకరు అవ్వపడతారు. మనం
ఇట్లా చూస్తే ముసలైన పడతాడు, రైతు పడతాడు, తర్వాత బిడ్డ పెళ్ళైన కొత్త బిడ్డ అయినా పడతాడు. ఆ పెళ్లికి గర్భిణి అయితే కేసీఆర్ కిట్ ఇచ్చినాం, ఆడపిల్ల పుడితే 13,000 ఇచ్చినాం, కొడుకు పుడితే 12,000 ఇచ్చినాం, పోయేటప్పుడు న్యూట్రిషన్ కిట్ గర్భిణితో ఉన్నప్పుడు ఇన్ని రకాల ఏది అడిగితే ఇచ్చినాయి కాదు, అన్ని కేసీఆర్ మనసులో పడాలి కదా ఇచ్చేసుడే. సో ఆ రకంగా ఇంటికి పోయి ఓటు అడిగే హక్కు మనకే ఉన్నది. ఎందుకు ఈ మాటలను చెప్తున్నా అంటే ఇక్కడ బలమైన ఊరు, మంచి వ్యవసాయం గల ఊరు కాబట్టి చాలా మంది రైతులకు మేలు జరిగింది. కాబట్టి ఇప్పుడు మనందరూ కూడా యూరియా దొరుకుతుంది. ఇప్పుడు మనలో ఇంకా చాలా మంది ఉంటే యూరియా కోసం వెళ్ళాలని చెప్తా ఉన్నారు. తర్వాత ఇక్కడి నుంచి మన మరిగూడానికి కూడా మనం రోడ్ వేసుకున్నాం. మరిగూడ రోడ్ అయిందా? అదే మరితాండ గిట్ వేసుకున్నాం. ఆ పుత్తపల్లి నుంచి వెళ్ళము మరితాండ. సో ఏదేమైనా కూడా ఒక్కటే, మనం పనులు చేసుకున్నాం ధైర్యంగా అందరినీ అడిగే హక్కు మనకే ఉన్నది. ఓటు అడిగే హక్కు మన భక్తి. జై జై వనపర్తి. ఇద్దరు నమ్మక ద్రోహుడు. ఆయన రేవంత్ రెడ్డి మార్పు పేరు మనం నమ్మి నానబోతే పుచ్చిబుర్రలైనట్టు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం 2,20,000 కోట్ల అప్పు తీసుకొచ్చి ఒక్క పథకం కూడా పెట్టలేదు. మొత్తం కూడా రాహుల్ గాంధీకి కప్పం కట్టాడు ఆయన ముఖ్యమంత్రి కాపాడుకోవడం కోసం. కళ్యాణ లక్ష్మితో తులం బంగారం తుప్పైపోయింది. తర్వాత కౌలు రైతులకు రైతు బంధన రైతు భరోసా అన్నాడు, తుప్పైపోయింది. రైతు రుణమాఫీ 50,000 ఇస్తా అన్నాడు, 12,000 ఇచ్చాడు. 12,000 కోట్లు ఇస్తే 35 మంది కూడా సరిపోలేదు. 35% రైతులకు వచ్చింది. చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదు. రైతు చనిపోతే 5 లక్షలు ఇస్తలేరు, ఎక్కడ కూడా అయిపోయింది. ఇంటికి ఏమన్నాడంటే కేసీఆర్ గారు ఒక ముసలానికి ఇచ్చేది, నేను ముసలానికి ఇస్తా, ముసలామకి ఇస్తా, ఇద్దరికి సరే 4,000 ఇస్తా, కోడలకు 2,500 ఇస్తా. అంటే నెలకి 10,500 పెన్షన్ గా ముసలి ఇద్దరికి ఆయన కూడా పడిపోతాయి అని చెప్పి నమ్మవలికాడు. కానీ మనం ఆశపడ్డాం. 2,000 పెన్షన్ 4,000 అంటే ముసలి ఆశపడ్డారు. వికలాంగులు 6,000 అంటే వాళ్ళు ఆశపడ్డారు. స్కూటీ కూడా ఇస్తారన్న ఆడపిల్లలకు అది కథ. ఏ ఒక్కడు కూడా ఇస్తారన్నది ఒక్కడు కూడా ఇవ్వలే. ఒక్క తులం బంగారం మొదటి చెప్పినది కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తారన్నాడు. ఇక్కడ బంగారం లేదు. ఇక మనం ఏమన్నా మన కాంగ్రెస్ వాడు చేయమని అడగాలి, ఇంటికి చేసానని అడగాలి కదా. ఏం లేదు, అడిగే హక్కు మనకే ఉంది. కేసీఆర్ చెప్పింది కూడా లేదు. అన్ని మనమే చేసినాం కాబట్టి అన్ని గులాబీ కంట్రోల్ చేసింది బీఆర్ఎస్ నాయకుడు కార్యకర్తలు మీరే చేసింది కాబట్టి మనం లేకపోతే కేసీఆర్ లేడు, మనం లేకపోతే ప్రభుత్వమే లేదు. కాబట్టి మనమందరం చేసిన పనులు మనం చెప్పుకోవడానికి ఏమవుతుంది? అంటే ఇంట్లో ఎవరు అవ్వబడితే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనం మాట్లాడాలి అని తీసుకుంటే బాలింత అవ్వబడ్డదంటే కదా మనకి కేసీఆర్ కిట్ వచ్చిందా అని అడగొచ్చు. మనం వెంటనే న్యూట్రిషన్ కిట్ వచ్చిందా అని అడగొచ్చు. సో ఈ రకంగా అన్ని మనమే పని చేసినాం కాబట్టి రేపు ఎట్టి పరిస్థితుల్లో సంపద చెప్పినట్టు, ఈ ఊరు అల్లుడు ఉప్పన్న చెప్పినట్టు, మన శ్రీనన్న ముఖ్యమైన నాయకులందరూ వచ్చే మాట్లాడి మీరందరూ కనుక గట్టిగా ఇక్కడ ఉన్నోళ్ళే హాస్పిటల్ గీడున్నో దాంట్లోకి వెళ్ళే సర్పంచ్ అవుతాడు, గిట్లకెళ్ళే ఉప సర్పంచ్ అవుతాడు, గిట్లకెళ్ళే వార్డు మెంబర్ మీరైతారో మీ భార్యలు అవుతారు, మళ్ళీ ఎంపీటీసీ కూడా గిల్లోళ్ళు అవుతారు. ఇదే మంచి విత్తనాలు కదా ఇవన్నీ మంచి విత్తనాలు. సో కాబట్టి ఎట్టి పరిస్థితులలో నాకు చాలా ఇష్టమైన ఊరు. ఎందుకంటే నేను 4 సార్లు గెలిపించిన మనకు తప్పేం లేదు. పక్కన జనగాంలో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిపించినాం. ఎందుకంటే అప్పటి వరకు పల్లె రాజేశ్వర రెడ్డికి జనగాం మీద తెలియదు. మన కార్యకర్తలమే సగం అడ్డుపోయినాం, సగం ఇక్కడ పనిచేసినాం. వేరేరు ధర్మసారు చిలుపులకు సంబంధించిన వాళ్ళు సగం అటు సగం ఇటు పనిచేసినాం. అంటే దేవుని దేవాల మీ ఆశీర్వాదంతో 4 సార్లు నేను గెలవడం జరిగింది. 4 సార్లు మీరు ఇచ్చిన భారీ మెజార్టీ కాకుండా మీ ప్రేమ అభిమానం మంది ఎక్కువ కార్యకర్త నాయకులు ఉండడంతో అవిభక్త వరంగల్ జిల్లా మొత్తంలో ఈ 2 మాత్రమే గెలిచినాయి. అది మన బలం. అయితే ఇవాళ కేసీఆర్ చెప్పింది ఏంటంటే మనము చేసిన పనులు చెప్పుకోకపోవడం వల్లనే మనం ఓడిపోయినాం. కాబట్టి చేసిన పనులు నేనేమో కేసీఆర్ గారిని పరామర్శించడానికి వారి ఇంటికి పోయినా, ఆరోగ్యం బాగలేదని. రాజయ్య మన దగ్గర జనగాంలో గులాబీ జెండా ఎగిరేయాలి, జిల్లా పరిషత్ మీద ప్రతి గ్రామ సర్పంచ్ మనం గెలవాలి, మనం చేసిన పనులు చెప్పుకోవాలి, నువ్వు పోయి చెప్పు అంటే మరి ఎట్లా చెప్పాలని నేను ఒక ప్రోగ్రాం వేసుకొని, సో బీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమాలు ఇంటింటికి కేసీఆర్ ఫలాలు అని ఒక ప్రోగ్రాం. అంటే ప్రతి ఇంటికి ఏదో రకంగా ప్రతి ఇంటికి మేలు జరిగింది, అది మనం చెప్పాలి. అంటే ఓటు అడగాలంటే ఎక్కడ పోతాం? మనం పక్కగా ముందు పోయేది ఒక ఇంటికే పోతాం. ఆ ఇంటికి పోతే ఇవాళ వనపర్తి మంచి వ్యవసాయం చేస్తుంది. ఇక్కడ ప్రతి ఇంట్లో రైతు ఉంటాడు.
సో ఇంటికి పోగానే రైతు అవ్వపడగానే ఆ రైతు చిన్న రైతా పెద్ద రైతా చూడలే, 2 ఎకరాలున్నా 20 ఎకరాలున్నా ఎకరాకు 10,000 చొప్పున మరి 11 సార్లు టింగ్ టింగ్ మన అంటే పైసలు పడ్డాయి అందరికీ కూడా. సో ఎకరాలు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కూడా. అట్లాగే మనకు 3 HP మోటార్ ఉన్నా, 5 HP మోటార్ ఉన్నా, 7 HP మోటార్ ఉన్నా, ఎన్ని మోటార్లు ఉంటే అన్ని మోటార్లకు ఫ్రీ కరెంట్, ఎన్ని మోటార్లు ఉంటే అన్ని ఫ్రీ కరెంట్ తీసుకురావడం జరిగింది. తర్వాత ఆ రైతు మరి ఏదన్నా బాధపడి ఆకస్మికంగా చనిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం. తర్వాత సాగునీరు ఒకవేళ కనుక వానలు పడిపోతే మనకు నవాపేట దగ్గర నుంచి మన వనపర్తి చెరువు నింపుకోవడానికి ఆ రకంగా చెరువులు నిర్మించుకున్నాం. తర్వాత ఇంటికి వచ్చే వరకు ఇంట్లో ఒక ఒంటరి మహిళ ఉంటే 2,000 ఇచ్చుకున్నాం. ఆ రైతుకు తండ్రి ఉండేది ఉంటే ఆయనకు రైతు మీద ఆధారపడకుండా ఆయనకు 2,000 సపరేట్గా ఆయనకి ఇచ్చుకున్నాం. ఆ ఇంట్లో వికలాంగుడు ఉంటే 4,000 ఇచ్చుకున్నాం. ఆ ఇంట్లో బిడ్డకు పెళ్ళి అయితే కళ్యాణ లక్ష్మి కింద లక్ష రూపాయలు ఇచ్చాం. అంటే ఇక ఇంట్లో మనం ఇవ్వండి ఒకసారి ఇంట్లో తొమ్మిది చూస్తే వీళ్ళు ఎవరో ఒకరు అవ్వపడతారు. మనం ఇంట్లో చూస్తే ముసలైన అవ్వపడతాడు, రైతు అవ్వపడతాడు, తర్వాత బిడ్డ పెళ్ళి అయిన కొత్త బిడ్డ అయిన అవ్వపడతారు. ఆ పెళ్లికి గర్భిణి అయితే కేసీఆర్ కిట్ ఇచ్చినాం, ఆడపిల్ల పుడితే 13,000 ఇచ్చినాం, కొడుకు పుడితే 12,000 ఇచ్చినాం, పోయేటప్పుడు న్యూట్రిషన్ కిట్ గర్భిణితో ఉన్నప్పుడు ఇన్ని రకాల ఏది అడిగితే ఇచ్చినాయి కాదు, అన్ని కేసీఆర్ మనసులో పడాలి కదా ఇచ్చేసుడే. సో ఆ రకంగా ఇంటికి పోయి ఓటు అడిగే హక్కు మనకే ఉన్నది. ఎందుకు ఈ మాటలను చెప్తున్నా అంటే ఇక్కడ బలమైన ఊరు, మంచి వ్యవసాయం గల ఊరు కాబట్టి చాలా మంది రైతులకు మేలు జరిగింది. కాబట్టి ఇప్పుడు మనందరూ కూడా యూరియా దొరుకుతుంది. ఇప్పుడు మనలో ఇంకా చాలా మంది ఉంటే యూరియా కోసం వెళ్ళాలని చెప్తా ఉన్నారు. తర్వాత ఇక్కడి నుంచి మనం మరిగూడానికి కూడా మనం రోడ్ వేసుకున్నాం. మరిగూడ రోడ్ అయిందా? అదే మరితాండ గిట్ వేసుకున్నాం. ఆ కొత్తపల్లి నుంచి వెళ్ళము మరితాండ. సో ఏదేమైనా కూడా ఒక్కటే మనం పనులు చేసుకున్నాం. ధైర్యంగా అందరినీ అడిగే హక్కు మనకే ఉన్నది. ఓటు అడిగే హక్కు వనపర్తి.